दीपक तीरा టౌన్ లో చాలా హాస్పిటల్ తప్పుంటే తప్పని అన్నా ఓపెన్ ప్లస్ ఓపెన్ ప్లస్ ముంగడుకో కొంచెం బ్రైట్ చేసి ఫ్రెండ్స్ అయితే ఏం అడగలేదు సార్. న్యూ గైడ్లైన్స్లో ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని చెప్పారు, ఇది మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ అనేది. సో అది ఖచ్చితంగా మేము ఫర్దర్గా అన్ని కూడా హాస్పిటల్స్కి క్రాస్ చెక్ చేయమన్నారు. అది జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది అన్ని హాస్పిటల్స్కి. హాస్పిటల్ నిర్వాహకులు ఒకరు రిపోర్టర్ నమస్తే తెలంగాణ. సో ప్రొద్దున ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక కథనం ప్రసారమైంది, పేపర్లో ప్రశ్న. దానికి కక్ష సాధింపుగానే హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని చెప్పి అటు హాస్పిటల్ నిర్వాహకులు కానీ ఇక్కడ లోకల్ ఉన్న ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి. అంటే దీనికి హాస్పిటల్ సీజ్కు ఎమ్మెల్యే అటువంటి పొలిటికల్ ఇష్యూస్తో మేమైతే సంబంధం లేదండి. సో మాకున్న హైయర్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో బాస్ తన ఆర్డర్స్ మేము ఒబే చేస్తున్నాం. అసలు హాస్పిటల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు మాకు ముందస్తు సమాచారం ఇవ్వండి. ఆప్షన్ కూడా ఉంది సార్, బట్ మాకు ఫైనల్ కలెక్టర్ సార్ ఆర్డర్స్ ప్రకారం తను ఈ ఆప్షన్ ఎంచుకున్నారు కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాం సార్. ఫర్దర్గా రెగ్యులర్గా ప్రతి హాస్పిటల్ కూడా ఈ రూల్స్ అన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అదే ఆ ప్రోటోకాల్లో అంటే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ స్క్రూటినీ స్టార్ట్ చేసామో డెఫినెట్గా ఫర్దర్గా ఏ హాస్పిటల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు మేము వచ్చిన దగ్గర అయితే ఏం చేయలేదు సార్. నేను రీసెంట్గానే ఛార్జ్ తీసుకున్నాను 10 days బ్యాక్. మేమైతే స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయమనేసి మాకు స్టేట్ నుండి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. మినిస్టర్ సార్ దగ్గర నుండి నిన్ననే మాకు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది సార్. సో ప్రతి హాస్పిటల్ కూడా ప్రతిదీ అకార్డింగ్ టు ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేసి నోటీసు ఇష్యూ చేసి తర్వాత సీజ్ చేయాల్సి ఉంటుంది ఉంది సార్. ఆప్షన్ ఉంది, ఇది ఉంది, బట్ ఫైనల్గా సార్ అది ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి మేము ఓబే చేస్తాం. ఉంది సార్, ఆల్టర్నేట్గా ఆప్షన్ కూడా ఉంది సార్. సార్ ఇస్ ద బాస్ కాబట్టి ఓకే సార్. మేము ఫర్దర్గా మీకు ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తాం. వైర్ మంత్రి సార్ అడిగారు ఫస్ట్ టైం ఏమో ఉన్నా నేను పుట్టి 45 సంవత్సరాలు. ఇటువంటి పరిస్థితి చూడలేదు సార్ 45 ఏళ్ళలో. నేను చెప్తున్నాను ఫ్యాక్టరీ దయచేసి టౌన్ అన్ని వేరు సార్, ఇది ఒక్కటిగా సార్, ఒక్కటిగా ఏడు అన్ని చెప్పు. ఇంకేం తొందర ఇప్పుడు ఇట్లాంటి ఏం కావాలి అన్ని ఉన్నాయి. ఇక్కడనే ఉన్నాయి కదా హాస్పిటల్, అన్ని ఇక్కడనే ఉన్నాయి. అడిగారు అన్ని హాస్పిటల్ తిరుగుదాం సార్, చేస్తాం. మేము ఇస్తాం కాంటాక్ట్ కావాలంటే కూడా ఇప్పుడే ఇస్తాం. మీకు కాంటాక్ట్ మేము కూడా పబ్లికే కదా. కొంచెం
చేయడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ చేయబడింది. వేములవాడ పట్టణంలో గత 23 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింగ్ హోమ్ అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం. చాణక్య నర్సింగ్ హోమ్ ద్వారా మేము దాదాపు ఒక 25 మందిని ఉపాధి పొందుతున్నాం. పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క అనుమతి ఉన్నది, అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఓర్వలేకుండా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు, నన్ను బదనాం చేసేందుకు, నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ హోమ్కు జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది. అధికారులు ఎవరు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు లేకపోతే మాకు ఉన్నటువంటి ఏమున్నాయి మీకు ఏం లేదని మాకు ఎవరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే వారు ఏకాఏకిన వచ్చేసి 25 మంది అధికారులు, జిల్లా వైద్యాధికారి, తర్వాత ఆర్డీఓ, తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్, కమిషనర్, టౌన్ ప్లానింగ్, చాలా రకరకాల వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు వచ్చి ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇవ్వకుండా, మా సమాధానం కోరకుండానే ఈరోజు మేము హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కానీ ప్రజలకు కానీ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నేను 23 సంవత్సరాలుగా, నేను 25 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ నా వ్యక్తిగతంగా నేను మందుల షాపు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి పొందుతున్నా. ఈ క్రమంలో అధికారుల మీద ఏం ఒత్తిడి జరిగింది, ఎవడో ఒత్తిడి జరిగింది నాకు తెలియదు. కానీ నా వ్యవస్థలో మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 100% కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా. ఈ విషయం తెలిసి మద్దతుదారులు కావచ్చు, మా మిత్రులు కావచ్చు, చాలామంది రావడం జరిగింది. అడిగిన వాళ్ళ నుంచి ఏం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సరే, జిల్లా వైద్యాధికారి కూడా దీని మీద ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. సరే, పర్వాలేదు, దీని మీద న్యాయపరంగా కానీ ఇంకితర కానీ మేము ముందుకు వెళ్ళి సంబంధిత వ్యవహారాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకొని మాది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో మన చాణక్య నర్సింగ్ హోమ్ను ఈరోజు జిల్లా అధికారులు వచ్చి మరి ఇక్కడ సీజ్ చేస్తారని చెప్పి తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన క్రమంలో మేము ఇక్కడ చూసిన క్రమంలో అధికారులను ఎందుకు చేస్తారు సార్ అని చెప్పి మేము వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వారు ఎలాంటి కారణాలు అంటే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ చెప్పి చెప్తున్నారు. దయచేసి ఇక్కడ బిల్డింగు పర్మిషను గత కొన్ని సంవత్సరాల నుంచి గతంలో ఎంఆర్ ఆఫీస్ ఉండే, ఇక్కడ గత 25 నుంచి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేస్తుంది. అదేవిధంగా రోడ్డు వెడల్పు లేదని చెప్పి 30 ఫీట్లు 40 ఫీట్లు ఉండాలని చెప్పి అనడం జరిగింది. 30 ఫీట్లు కాదు, ఇక్కడ వేములవాడ పట్టణంలో గతంలో ఇక్కడ చిన్న పట్టణం ఇది. ఈ పట్టణంలో ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా 20 ఫీట్లు 10 ఫీట్ల సంధి కూడా లేకుండా నిర్వహిస్తున్నారు. దీనికి 20 ఫీట్ల సంధి కాదు, 30 ఫీట్ల సంధి ఉంది. ఫైర్ స్టేషన్ రావడం కూడా వీలుంది. ఈ హాస్పిటల్కు ఉన్న వసతులు, ఫైర్ అనుమతులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ అనుమతులు కూడా ఉన్నాయి. ఇక్కడ డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది. ఫైర్ అనుమతులు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు ఉండి కూడా ఇక్కడ ఈరోజు సీజ్ చేయడం చూస్తుంటే ఇక్కడ మాకు కక్షపూరితంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంగే శ్రీనివాస్ గారు గతంలో 25 సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం, వారి యొక్క
తనదైన శైలిలో అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు పైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని మరి ఇదే విధంగా బతకాలని చెప్పి ఒక తపనతో అంటే ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా మరి ఇక్కడ 23 నుంచి ఆ సంస్థలో స్థానికాస్పత్రి సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ మరి జీవనం గడుపుతారు. కానీ మేము ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం, ఖచ్చితంగా దయచేసి కక్షపూరిత సాధింపులకు పోకండి. మీరు ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా మీ యొక్క రూల్స్ ప్రకారం విరుద్ధం ఉంటే నోటీస్ ఇవ్వడం మీ బాధ్యత. ఒక వారం రోజులు 10 రోజులు గడువిచ్చి మీరు ఒక యాక్షన్ తీసుకుంటే తప్పలేదు. కానీ ఇక్కడ ఎలాంటి రూల్స్ లేకుండా మీరు నిర్బంధంగా నోటీస్ లేకుండా వచ్చి సీజ్ చేయడం చాలా బాధాకరం. ఇది పట్టణ ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి మరి ఇక్కడ వేములవాడ పట్టణ ప్రజలు చాలా మేధావులు, మరి ఇలా అందరూ కూడా ఒక రకంగా ఐకమత్యంతో ఉన్న వ్యవస్థ. మరి గతంలో నాకు 43 సంవత్సరాలు, ఈ 43 సంవత్సరంలో ఇలాంటి చరిత్ర మాత్రం ఎప్పుడు కనిపించలేదు. దయచేసి మరి రానున్న కాలంలో మంచిగా ఉండాలని చెప్తున్నాం. మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది తప్పదని చెప్తున్నాం. నోటీస్ తీసుకొని వచ్చి మేము హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు మా విధులకు ఆటంకపరిచి మీరు పక్కన జరగండి అని అన్నారు. నేను ఎందుకోసం మీరు హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని నేను అడిగాను. మాకు ఇంతకుముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా? మా హాస్పిటల్ తరఫున ఏమైనా పేషెంట్కు సేవలు చేసే దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా? హాస్పిటల్లో ఏమైనా పర్మిషన్ లేదా? హాస్పిటల్ నుంచి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా? మాకు చూపెట్టండి అని చెప్పాము. చూపెట్టమన్న క్రమంలో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. మాకు కలెక్టర్ గారు ఆర్డర్స్ వచ్చినాయి అని డిఎంఎన్హెచ్ఓ మేడం గారు, ఆర్డీఓ గారు వచ్చి ఉన్న పలంగా మేము సీజ్ చేస్తాం, మీరు అందరు బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్లా జరిగితే ఇక్కడ ఇన్పేషెంట్స్ ఉన్నారు, ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి. మీరు ఉన్న పలంగా మాకు నోటీస్ లేకుండా మీరు హాస్పిటల్ సీజ్ చేస్తా అంటే ఎట్లాంటి సార్, అట్లా గలవదు సార్ అన్నారు. కానీ అది ఏం లేదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము చేయాలని అంటారు. అట్లా గలవదు సార్. ఇక్కడ ఉన్న పేషెంట్ల వాళ్ళని కూడా అడిగారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాకు ఎమర్జెన్సీ ఉంది, మేము పోలేని పరిస్థితులు అన్నా కానీ వాళ్ళకి ఏదో చెప్పి మీరు వెళ్ళిపోవాలని ఆంబులెన్స్ కూడా, గవర్నమెంట్ ఆంబులెన్స్ కూడా హాస్పిటల్ ముందు తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిర్రు. మేము అడిగాము, మీకు ఎందుకు మీ నోటీస్లో ఏముంది, ఎందుకు సీజ్ చేస్తుంటారంటే 4 ఇన్స్ట్రక్షన్ చెప్పారు. హాస్పిటల్కు మన ఫైర్ స్టేషన్, ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది, 40 ఫీట్ల రోడ్డు ఉండాలని అన్నారు. అది మేము మొన్ననే దాన్ని రిన్యువల్ చేశాము. మరి ఆ రిన్యువల్ చేసే ముందు 40 ఫీట్ల రోడ్డు ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయని అంటున్నారు. కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము, మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తున్నారు. మేము ఇట్లాంటి సేవలు చేసేందుకు చాణక్య హాస్పిటల్ 25 సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కు లేకుండా ఎంతోమంది ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల ఫీజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను మీరు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు. 40 మంది 50 మంది సిబ్బంది పనిచేస్తారు. రేపు ఇది చాణక్య హాస్పిటల్ సీజ్ చేసిరంటే ప్రజలలో ఎటువంటి ఫలితం పోతుంది, తర్వాత దాన్ని వీళ్ళు వెనుకకి తీసుకురాగలుగుతారా? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏదో చేసిరు కావచ్చు ఇట్లా అని నెగిటివ్ ప్రచారం పోతుంది. అందుకని మేము వాళ్ళని ఏదైనా కానీ నాకు నోటీసులు ఇక్కడ ఇచ్చి అతుకుపెట్టి పోయినరు, మీరు సేవలు చేయొద్దు అని అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ డిఎంఎన్హెచ్ఓ కూడా ఆలోచించి మాకు టైం ఇచ్చి మాకు ఏం అవి ఉన్నాయి మాకు ఫుల్ఫిల్ చేసుకునే టైం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. రేపటి నుంచి మీరు ఎటువంటి సేవలు కూడా చేయొద్దని సీజ్ చేసి వెళ్ళారు. చాలా సంతోషపడతాం. లేని ఎడల ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ పబ్లిక్ అందరూ కూడా రేపు పొద్దున తప్పకుండా ప్రతి హాస్పిటల్ను ఫైర్ సేఫ్టీ ఎవరిచ్చిర్రు, ఇక్కడ ఏ హాస్పిటల్ ఏ విధంగా ఉంది, ఏ గల్లీ ఎంత వెడల్పు ఉంది, ఏ నామ్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చిరో అవన్నిటిని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ సీజ్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం దీన్ని కూడా సీజ్ చేసి అదే విధంగా పెట్టండి దయచేసి. లేకపోతే మాత్రం యథావిధిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున మీరు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా నిర్ణయాన్ని భావించి ఇమీడియట్లీ హాస్పిటల్ను రన్ చేయాల్సిగా కోరుచుంటూ మీ మిత్రులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి వినమిస్తే బయలుపడేటైంది. నిరంకుశంగా అసలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా ఏదైతే సరైన విధానం కాదు. సమస్యలు లేవు, కాంప్లైంట్స్ లేవు, ఎక్కడ లేవు. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలతోని
వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్టల్లో పనిచేసే రిపోర్టర్ వార్తలు రాస్తే హాస్టల్ యజమాని ఎట్లయితారు? ప్రెస్సులు వస్తే కాంప్లైంట్ చేసుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, డిఫమేషన్ వేసుకోవాలి. అది లేకుండా ఒక అరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కాంప్లైంట్ కూడా ఉండదు. అంటే హయ్యర్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు చెప్తే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వంలో కూడా చూసినాం మనం. ఉద్యోగులు బలైతారు తప్పితే దాంట్లో న్యాయం జరగదు. దయచేసి అధికారులకు కూడా, జిల్లా అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నాం. రూల్స్ ప్రకారం ఆలోచన విధానం, రూల్స్ పక్క పెట్టి చేస్తా అంటే మాత్రం సరైన విధానం కాదు. ప్రజలందరూ ఖండిస్తారు. ఇది వ్యక్తిగత దాడిగా మేము భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత ధోరణితో పత్రికల మీద